వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోరుమిటీలు చేస్తున్నానండి. ఈ గోరుమిటీలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కేజీ మైదా పిండి తీసుకోవాలి, అలాగే పావు కేజీ బొంబాయి రవ్వ అండి. ఇదిగోండి, కేజీ మైదా పిండిని ఇలా జల్లించేసుకోవాలి. నెక్స్ట్ బొంబాయి రవ్వను కూడా జల్లించేసుకున్నానండి. ఇది ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి, అర టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. తర్వాత గోరుమిటీలకి పాకం పట్టుకోవడానికి కేజీ పంచదార తీసుకోవాలండి. అంటే కేజీ మైదా పిండి తీసుకుంటే కేజీ పంచదార తీసుకోవాలండి. అలాగే ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. తర్వాత ఈ పిండి కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. ముందుగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా పిండిని జల్లించేసుకున్నాం కదండి, వంట సోడా వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే, కేజీ మైదా పిండికి 100 గ్రాముల నూనెని మరగబెట్టుకోవాలండి. ఆ నూనెలో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మరగబెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఈ పిండి కలిపేటప్పుడు నూనెని నెయ్యిని వేడి చేసుకున్నాం కదండి, ఈ పిండిలో పోసుకుని కలుపుకోవాలండి. ఆయిల్ అనేది వేడిగా ఉండాలండి. ఇదిగోండి, నూనె వేడి చేసుకున్నాం కదా, ఇదిగోండి ఇలా పోసుకోవాలి. ఇలా పోసినప్పుడు పిండి పొంగాలండి. ఇప్పుడు గరిటతో ఒకసారి కలుపుకున్నామండి. వేడిగా ఉంది కదండి, చల్లారే వరకు ఇలా గరిటతో కలుపుకోవాలి. ఇదిగండు, ఇప్పుడు చల్లారింది కదా, వేడి చేతితో కలుపుకోవాలండి. చూసారా, ఇదిగో ఇలా తడి పొడిగా ఉన్నట్టు కలుపుకోవాలి. ఆయిల్ అంటే ఇంత ఆయిల్ వేసుకోవాలనండి. ఇది బాగా కలిసాక మనం వాటర్ పోసుకుని చపాతీ పిండిలాగా గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి. నీళ్ళు అనేవి చన్నీళ్ళే పోసుకోవాలండి, ఒకేసారి పోయికోకుండా కొంచెం కొంచెంగా చపాతీ పిండి మనం ఎలా కలుపుతాం అలా కలిపేలాగా పోసుకోవాలి. కొంత ప్రకారమే ఇదిగోండి, ఇలా పిండి మొత్తానికి నూనెతో తడి అనేది అవ్వాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి వరకు నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఇన్ని వీడియోస్ చేసి పెడుతున్నాను అంటే మీ అందరి సపోర్ట్ వల్లే ఇలా చేయగలుగుతున్నానండి. ఎప్పుడు మీ సపోర్ట్ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి, ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి. ఒకేసారి మాత్రం వాటర్ పోయకండి, ఎక్కువైపోతాయి. పిండి కూడా సరిగా కలవదండి. ఇలా మనం కలుపుతా పోసుకోవాలి. అలా అయితే మొత్తం పిండి బాగా కలుస్తుంది. ఇదిగోండి, వాటరు సరిపోయాయండి. ఈ కేజీ మైదా పిండికి పావు లీటర్ వరకు వాటర్ పట్టాయండి. అంటే పావు లీటర్ కన్నా ఎక్కువ పట్టవండి. మీరు చూసి పోసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా పావు లీటర్ తీసుకుని పోసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా అయ్యేలాగా పిసకాలండి. చూసారు ఎలా ఉందో? ఇంకా వాటర్ అనేది ఇంకా యాడ్ అవ్వండి, పోయవసరం లేదు. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా పిసుకోవాలి. మెత్తగా మనం అలా పిసుకోవాలన్నాను కదా, ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బాగా మెత్తగా పిసకాలండి.
పిండిని మనం ఇలా చిన్న చిన్న ముద్దలా తీసుకుని చూసారా ఎంత బాగా మెత్తగా పిసికామో. ఇదిగోండి ఎంత స్మూత్గా, అదిగో ఇలా చూసారా ఎంత స్మూత్గా పిసికామంటే అంత స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం తీసుకోవాలండి, ఇంత తీసుకుని ఒక రౌండ్ బాల్లా చేసుకోవాలి ఫస్ట్. ఈలోపు మనం గోరుమిటీలు చేసుకుంటే ఇలా చేస్తున్నాం కదా, ఈ పిండి మరి అంటే పొడిపొడిగా అయిపోద్ది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఈ ముద్ద చేసుకునే లోపు ఇవి ఆరకుండా ఉండాలంటే ఒక క్లాత్కి వాటర్లో ముంచేసి కొంచెం వాటర్ పిండేసి ఇలా దీని మీద ఇలా వేసుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ ముద్ద ఉంది కదా, దీంట్లో ఆల్రెడీ కొంచెం ఇలా తీసుకున్నాం కదా, ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి. నూనె కూడా కొంచెం రాసుకోవాలండి చేతులకి. రాసుకున్నాక ఇలా మనం చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదా, చేసుకున్నాక ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి చూడతారా, ఇలా పెట్టుకుని ఇలా ఇక్కడ ఈ మధ్యలో నుంచి నొక్కు అనేది రావాలి. అదిగోండి ఫ్రంట్ ఇలా నొక్కాలి, ఇలా ఇక్కడ నుంచి నొక్కు రావాలి. మళ్ళీ చూడండి, మళ్ళీ కొంచెం కిందకి వెళ్ళిపెట్టిలా ఇంకొక నొక్కు, మళ్ళీ కొంచెం పైకి ఇలా పెట్టుకుని మళ్ళీ ఇలా 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 మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇదిగోండి చూసారా. ఈ నొక్కులు ఇంకొకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి చాలా ఈజీ అండి చేయడం వస్తే, ఒక్కసారి ట్రై చేస్తే అదే వచ్చేద్దండి. ఇలా మనం చేసుకోవడం వల్ల ఇలా కొంచెం సన్నగా చేసుకున్నాం అనుకోండి పల్చగా ఉంటుంది గోరుమిటి, కొంచెం లావుగా చేస్తే మందంగా ఉండి పిండి ఉడకదండి. ఇదిగో ఇలా ఈ 2 ఫింగర్స్ అండి ఇలా పట్టుకుని ఇలా నొక్కేటప్పుడు ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి. ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇక్కడ నొక్కు వస్తుంది. మళ్ళీ అక్కడ వచ్చింది కదండి, కొంచెం కిందకి హీల్ డౌన్ చేసి మళ్ళీ ఇంకో నొక్కు. ఈ గోరుమిటీలకి బయట మనకి మార్కెట్లో షాపుల్లో చెక్కలు కూడా దొరుకుతాయండి, గోరుమిటీ చెక్కలు. వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇలా చేత్తో చేయడం రాని వాళ్ళు చూసారండి, ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. ఒక ప్లేట్లో పేపర్ వేసుకుని చాట మీద కానీ పేపర్ వేసుకుని ఇలా వేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ చేసుకుందామండి. వండుతున్నానండి, ఇదిగోండి మూకుడు పెట్టి ఆయిల్ వేసాను, ఆయిల్ వేడెక్కింది. మనం చేసుకున్న గోరుమిటీలు ఉన్నాయి కదండి, 1 by 1 తీసుకుని ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు వేసుకోవాలండి. కట్టెల పొయ్యి మీద వండడం వల్ల ఈ పప్పలు అనేవి బాగా వేగుతాయండి, ఈవెన్గా వేగుతాయి. ఇదిగోండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలండి. లైటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, ఇంకొంచెం వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఈ ఆయిల్ ఏమీ లేకుండా ఇలా ఉంచేసుకోవాలి. ఇలాగా ఒక 2 నిమిషాలు ఉంచి అప్పుడు వేరే దాంట్లో తీసుకోవాలండి. ఆయిల్ అని ఉండి దాంట్లో కారిపోద్ది. మిగతా అన్నీ కూడా వేసుకోవాలండి ఆయిల్లో. గోరుమిటీలన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం పంచదార పాకం పట్టుకోవాలండి. ఈ కేజీ పంచదారకి 1/2 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలండి పంచదారలో. అంటే ఇప్పుడు ఒక దాకా తీసుకుని దాంట్లో పంచదార వేసుకుని ఇలా వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇదిగోండి పంచదార కరుగుతుంది కదండి, ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి.
ఇలాచీ పౌడర్ వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఏ పాకం పట్టినా ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. మనం పాకం ఎలా చూసుకోవాలి అంటే వాటర్ తడి చేసుకునండి చేతికి, అదిగోండి 2 ఫింగర్స్ ఇలా అన్నది చూసారా, పాకం ఇలా కట్ అయిపోతుంది. ఇలా కట్ అయిపోతే పాకం వచ్చేసినట్లు లెక్కండి. ఇలా సాగుతూ ఉందనుకో ఇంకా రానట్టు. ఇప్పుడు కట్ అయిపోయింది కదండి, ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఇదిగోండి దాక దించేసుకుని ఇలాగా గోరుమిటీలు కొన్ని వేసుకుని వాటికి బాగా ఈ పాకం పట్టేలాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇదే విధంగా అన్నీ మనం పాకం అంటేలాగా గోరుమిటీలన్నీ ఈ పాకంలో వేసుకుని కలుపుకోవాలి. ఇవి ఆరడానికి ఒక 20 మినిట్స్ టైం పడుతుందండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే గోరుమిటీలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.